గోనెగండ్ల గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ. టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక వీవర్స్ కాలనీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదేశాల మేరకు సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు చేసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా గోనెగండ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, కార్యదర్శి రమణయ్య చౌదరి, టీడీపీ నాయకులు నజీర్ సాహెబ్, బేతాల బడేసా, జనసేన పార్టీ నాయకులు గానిగ భాష, పి మాలిక్, బీజేపీ నాయకులు మునిస్వామి గౌడ్లతో కలిసి సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో వీవర్స్ కాలనీలో దాదాపు 30 సంవత్సరాలు కాలనీ ఏర్పడింది. ఇంతవరకు పాలకులు రోడ్డు వేయలేదు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినందుకు ఈరోజు వీవర్స్ కాలనీలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం నాయకులు తెలిపారు. ఇక్కడ సీసీ రోడ్డు మంజూరు అవడం వలన కాలనీ ప్రజలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మహేలా రహమతుల్లా, కాంట్రాక్టర్ షేక్షావలి అక్బర్, నూర్ అహ్మద్, అడ్వకేట్ చంద్రశేఖర్, అడ్వకేట్ వెంకటేశ్వర్లు, మదీనా సాహెబ్, భారతం రహమతుల్లా, మాజీ సర్పంచ్ రంగముని, మేకల మున్నెప్ప, ఎన్వి శ్రీధర్ నాయుడు, డీలర్ ఫక్రుద్దీన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోనెగండ్ల మండల కేంద్రంలో ఈరోజు రివర్స్ కాలనీ నందు గత 25 సంవత్సరాలకు అభివృద్ధికి నోచుకోకుండా సీసీ రోడ్ల విషయంలో అయితేనేమి, డ్రైనేజీ విషయంలో అయితేనేమి దూరమై అభివృద్ధికి నోచుకొని కాలనీగా ఉంటున్న రివర్స్ కాలనీలో ఈరోజు చేనేతలు అధికంగా ఉండే రివర్స్ కాలనీ ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంపీ నిధులతో ఈరోజు మండలంలోని గ్రామంలోని కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు భూమి పూజ చేయడం సంతోషదాయకం. ఎందుకంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈ యొక్క కాలనీని, గ్రామాల్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకులు దొరకడము అదృష్టం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అవసరాల కోసమో లేకుంటే అవకాశాల కోసమో ప్రభుత్వం కూటమి ఏర్పడలేదు. అభివృద్ధి చూడని నాయకుడు కాదు చంద్రబాబు గారు. అంటే ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని రాకుండా అభివృద్ధి అనే లక్ష్యం వైపు అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా, కేంద్రం ద్వారా నిధులు వెచ్చించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూనే గ్రామాలు సస్యశ్యామలంగా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అన్ని గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ముఖ్యంగా మన మండల కేంద్రంలో, మన గ్రామంలో యువకులైతేనేమి, మన కూటమి పార్టీలకు సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ మండల కన్వీనర్గా ఉన్నటువంటి మన తిరుపతయ్య నాయుడు గారైతేనేమి, అదేవిధంగా బీజేపీ సంబంధించి మునిస్వామి గారైతేనేమి, జనసేన తరపు నుంచి మేమైతేనేమి అందరూ యువకులమే. ఇక్కడ ఉన్న యువకులు కూడా ఎమ్మెల్యే గారే కాబట్టి ఆ యొక్క ఈ యువకులు తీసుకొని వెళ్ళే సమస్యలు గుర్తిస్తారు కాబట్టి ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. గతంలో ఇక్కడ నియోజకవర్గంలో శాసించే వాళ్ళు వృద్ధులు ఉండేటోళ్ళు, వాళ్ళకు సమస్యలు కాదు, వాళ్ళు ఎప్పటికైతే అవకాశం దొరుకుతుందో, ఎప్పుడైతే మేము నిద్రపోతామా అని చెప్పి ఆలోచించే రకాలు. కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి వైపు పరుగెడుతున్నాయంటే అభివృద్ధిని పరుగులు పెట్టించే నాయకత్వం ఉంది కాబట్టి ముందుకు పోతుందని చెప్పి గర్వంగా జనసేన పార్టీగా మేము చెప్పుకుంటున్నాం. నా పేరు గానిగా భాష, జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్.